హాస్పిటల్ నుండి ఆ ఫోన్ కాల్ రాగానే కావ్య ప్రపంచం తలక్రిందులైంది. ఆమె చేతిలోని ఫైల్స్ జారి కింద పడ్డాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అమ్మా! ఆమె పెదాలు వణికాయి. టేబుల్ మీద పేరుకుపోయిన ఫైల్స్ వైపు, తన భవిష్యత్తు వైపు ఒక్క క్షణం చూసింది. కానీ అమ్మ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనిపించింది. వెంటనే ఋషికి కాల్ చేసింది. 2 రింగుల తర్వాత అతను కాల్ లిఫ్ట్ చేశాడు. అతని గొంతులో విసుగు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటి, అప్పుడే పని అయిపోయిందా? ఇంటికెళ్ళిపోవడానికి సాకులు వెతుకుతున్నావా అని కఠినంగా అడిగాడు రిషి. సార్, ప్లీజ్, మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏడుపు ఆపుకుంటూ గొంతు పూడుకుపోతుండగా చెప్పింది కావ్య. ఆమె మాటల్లోని ఆందోళన, భయం రిషికి చేరలేదు. అతని గుండెలోని ద్వేషం వాటిని అడ్డుకుంది. ఓ, అనారోగ్యం డ్రామా మొదలుపెట్టావా? 5 ఏళ్ల క్రితం ఒక నాటకం ఆడి నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ఈ ఉద్యోగం కోసం మరో కొత్త నాటకం ఆడుతున్నావా? నీలాంటి వాళ్లను నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు నేను. చెప్పిన పని పూర్తి చేయి, లేదంటే ఈ ఆఫీస్ గడప మళ్లీ తొక్కాల్సిన అవసరం లేదు అంటూ ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా ఫోన్ కట్ చేసేశాడు. హలో సార్, సార్ అని కావ్య ఎంత పిలిచినా అటువైపు నుండి సమాధానం లేదు. రిషి ప్రవర్తనకు ఆమె శిలలా బిగుసుకుపోయింది. ఒక మనిషి ఇంత కర్కశంగా ఎలా ఉండగలడు? కాని ఇప్పుడు ఆలోచించే సమయం లేదు. ఉద్యోగం పోతే పోయింది. అమ్మ ముఖ్యం అనుకుంటూ తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్ నుండి బయటకు పరిగెత్తింది. రోడ్డు మీదకు వచ్చి కన్నీళ్లతో అస్పష్టంగా కనిపిస్తున్న దారిలో ఆటో కోసం వెతకసాగింది. దొరికిన ఒక ఆటోలో హాస్పిటల్కి బయలుదేరింది. ప్రయాణమంతా తన తల్లితో గడిపిన క్షణాలు గుర్తువచ్చి గుండె బరువెక్కింది. అమ్మా, నీకేమీ కాదు, నేను వస్తున్నాను అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకోసాగింది. హాస్పిటల్ ఐసీయూ బయట డాక్టర్ కనిపించగానే కావ్య ఆయన దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్, మా అమ్మ ఎలా ఉంది అని ఆతృతగా అడిగింది. చూడండి కావ్యగారు, మీ అమ్మగారికి హార్ట్అటాక్ వచ్చింది. పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి, లేదంటే మనం తన్ని కాపాడుకోలేము. మీరు వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయండి, సమయం లేదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే కావ్య కాళ్ల కింద భూమి బద్దలైనట్టనిపించింది. 2 లక్షలు! తన దగ్గర 2000 కూడా లేవు. ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో తెలియక అక్కడే కారిడోర్లో గోడకు చేరబడి కుప్ప కూలిపోయింది. తన నిస్సహాయతను తలుచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. మరోవైపు ఇంట్లో రిషికి మనసులో లేదు. కావ్య గొంతులో వినిపించిన భయం నిజమైనదిగా అనిపించింది. ఒకవేళ తను చెప్పింది నిజమే అయితే నేను అనవసరంగా కఠినంగా ప్రవర్తించానా అన్న ఆలోచన అతన్ని తొలిచేయసాగింది. 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి అతనిలో కోపం మళ్లీ పెరిగినా ఎక్కడో ఒక మూల చిన్న అపరాధ భావన మొదలైంది. ఇక ఉండబట్టలేక తన కారు కీస్ తీసుకుని హాస్పిటల్కు బయలుదేరాడు. ఇక్కడ కావ్య రిసెప్షన్ దగ్గర, ప్లీజ్ మేడం, నా దగ్గరిప్పుడు డబ్బు లేదు, దయచేసి ఆపరేషన్ మొదలుపెట్టండి, నేను ఎలాగోలా డబ్బు కడతాను, నా తల్లిని కాపాడండి అని కన్నీటితో వేడుకుంటోంది. అలా కుదరదమ్మా, హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవు, మీరు డబ్బు కడితేనే ప్రొసీడ్ అవ్వగలం అని రిసెప్షనిస్ట్ నిస్సహాయంగా చెప్పింది. కావ్య ఆశలన్నీ ఆవిరైపోయాయి. తన వల్ల తన తల్లి ప్రాణం పోతుందేమో అన్న భయంతో కుమిలిపోతున్న ఆమె భుజంపై ఎవరో చెయ్యి వేశారు. తల ఎత్తి చూస్తే కావ్య షాక్ అయింది. అక్కడ నిలబడి ఉన్నది రిషి స్నేహితుడు డాక్టర్ ఆకాష్. కావ్య, నువ్వేంటిక్కడా? ఆంటీకి ఏమైంది అని కంగారుగా అడిగాడు. ఆకాష్ రాకతో కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? రిషి హాస్పిటల్కు వస్తాడా? కావ్య తల్లి బ్రతుకుతుందా? అసలు 5 ఏళ్ల క్రితం రిషి కావ్యల మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తరువాత ఎపిసోడ్ కోసం వేచి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.